పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియోనా గారు 1947 మార్చి 25న ఇటలీలోని సియోనాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు 25 మంది సంతానం కాగా ఆమె 24వ బిడ్డ. చాలా చిన్న వయసులోనే, సుమారు 6 సంవత్సరాలలోనే ఆమెకు యేసుక్రీస్తు దర్శనం కలిగింది. అప్పుడే ఆమె తన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె సన్యాసిగా మఠంలో చేరకుండా లోకంలోనే ఉంటూ దేవుని సేవ చేసే డొమినికన్ థర్డ్ ఆర్డర్లో చేరారు. కొన్నేళ్ల పాటు ఆమె తన గదిలోనే ఉంటూ కఠినమైన ఉపవాసాలు, ప్రార్థనలతో గడిపారు. తరువాత దేవుని ప్రేరణతో ఆమె బయటకు వచ్చి పేదలకు, రోగులకు, ముఖ్యంగా ప్లేగ్ వ్యాధితో బాధపడుతున్న వారికి సేవ చేయడం ప్రారంభించారు. క్రీస్తు తనను ఆధ్యాత్మికంగా వివాహం చేసుకున్నారని, తన వేలికి ఒక అదృశ్యమైన ఉంగరాన్ని ఉంచారని ఆమె నమ్మేవారు. ఆమె చదువుకోకపోయినా ఆమె చెప్పే విషయాలు చాలా లోతైనవిగా ఉండేవి. అనేక మంది పండితులు, నాయకులు ఆమె సలహాల కోసం వచ్చేవారు. ఆ కాలంలో పోప్ గారు ఫ్రాన్స్లోని అవిజ్ఞాన్లో ఉండేవారు. క్యాథరిన్ పోప్కు లేఖలు రాస్తూ నేరుగా కలిసి మాట్లాడి ఆయనను తిరిగి రోమ్ నగరానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె దేవునితో జరిపిన సంభాషణ ది డైలాగ్ ఆఫ్ డివైన్ ప్రొవిడెన్స్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఆమె 1380 ఏప్రిల్ 29న కేవలం 33 సంవత్సరాలకే రోమ్ నగరంలో మరణించారు. 1970లో పోప్ పాల్ VI ఆమెకు డాక్టర్ ఆఫ్ ది చర్చ్ అనే అత్యున్నతమైన గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవం పొందిన అతి తక్కువ మంది మహిళల్లో ఆమె ఒకరు. ఆమె జీవితం ప్రేమ మరియు ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.